హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇవాళ మా పిల్లల లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కూడా నిమ్మకాయ పులిహోర ఇలా టేస్టీగా చాలా వెరీ టేస్టీగా రావాలంటే కనుక ఈ ఒక్క ఐటెం అయితే యాడ్ చేయండి. అయితే ఏం లేదండి, అదైతే క్యారెట్ తురుము. మీరు ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు ఇలాగా అన్నం ఇలాగా ఆరబెట్టినప్పుడు ఇలా లైట్గా క్యారెట్ తురుము అయితే వేసి కలపండి. నిమ్మకాయ పులిహోర అయితే చాలా 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 టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ క్యారెట్ తురుము వేయడం వల్ల. నేనైతే ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చేసినా కానీ ఇలా క్యారెట్ తురుము అయితే యాడ్ చేస్తానండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. మీ ఇంట్లో అయితే మామూలుగా ఇంక తర్వాత నిమ్మకాయ పిండేసి పోపేసి కలిపేయడమే అండి. మిగతా అంతా సేమ్ అండి, కానీ ఒక్క క్యారెట్ తురుము యాడ్ చేయడం వల్ల ఏంటంటే నిమ్మకాయ పులిహోరకి చాలా అంటే చాలా టేస్ట్, చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఆ రైస్కి తగ్గట్టు మనం తీసుకోవాలండి తురుము అనేది. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా అయితే తీసుకొని మనం కొంచెం ఇలా కలిపేసామంటే చాలండి. క్యారెట్ అనేది మగ్గిపోతుంది ఇట్లా లైట్గా వేడి వేడి అన్నంలో. ఇంతే ఫ్రెండ్స్. నేనైతే పులిహోరలోకి పోపు అయితే ప్రిపేర్ చేస్తానండి. కొంచెం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి దీనిలో లైట్గా ఒక 4 పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చనిపప్పు, పోపు అండ్ గుళ్ళు వేసేసి తాలింపు అయితే రెడీ చేస్తానండి. దీంట్లో అయితే కొంచెం ఇంగు కూడా నేను యాడ్ చేశానండి. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇంగు యాడ్ చేస్తే ఏంటంటే చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహోరలోకి. వీలైతే యాడ్ చేయండి. మనం అందులోకి దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. ఇలా అయితే నిమ్మకాయలు పిండుతున్నాను. మనం ఈ పోపు ఏగే లోపల ఇలాగా నిమ్మకాయలు పిండేసి సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇలా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ముందుగానే. నేనైతే నా నిమ్మకాయ పులిహోర తగ్గట్టు ఒక 2 చిన్న స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇదైతే సరిపోద్దండి. ఇప్పుడైతే మనం పోపు అయితే మొత్తం అయిపోయిందండి, ఏగేసింది. దీన్ని అయితే దీంట్లో ఇలా యాడ్ చేసుకోవడమే అండి. లైట్గా కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇంకా ఈ పోపు అయితే మొత్తం అయిపోయిందండి. దీన్ని అయితే ఇంక ఈ పులిహోరలోకి యాడ్ చేసేయడమే. ఈ పులిహోరలోకి యాడ్ చేస్తే అంత నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోద్దండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పోపు యాడ్ చేస్తాను కదండి, దీన్ని అయితే ఇలా కొంచెం కలుపుకుంటే చాలండి. అంతే ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, ఇంతే అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.